గురుగారు, శ్రీ రామాయణములో లక్ష్మణుడు శూర్పణఖ చెవి ముక్కు కోసినట్లుగా ఉంది. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటారు? అమ్మాయి, తప్పు చేసిన వాళ్ళు ముందు చేసే పని చెవులు పట్టుకొని సారీ సారీ అని చెప్తూ ఉంటాం. ఈనాటి కాలంలో పరమాచార్యులకు ఆగ్రహం వచ్చింది. ఆశీర్వదిస్తే థ్యాంక్స్ అని ఎవరో అనడంతో థ్యాంక్స్ అయితే చెత్తబుట్టలో వేస్తాను, ధన్యవాదాలు అయితే స్వీకరిస్తాను అన్నాడా మహానుభావుడు. నిజమే. సారీ అన్న పదం కూడా అంతే దుర్మార్గమైపోయింది. రెండు చెవులను పట్టుకొని క్షమించండి అని మనం చెబుతున్నాం. చెవులివి. తప్పు చేస్తే అవునా తప్పు చేశావా ముక్కు నేలకు రాయి అనేవాళ్ళు పూర్వం. చిన్న పిల్లలను పట్టుకొని ఎవరైనా ఇలా ముక్కు పట్టుకొని, ఎవరైనా ముక్కే పట్టుకుంటారు, ఎందుకో చెబుతాను. ముక్కు పట్టుకొని ఇలా కదిలించి నీ ముక్కు కట్ చేసా అనగానే వాడు ఇలా చూసుకొని అమ్మా నా ముక్కు పోయిందా అని అడిగేటటువంటి వాడు. చిన్న పిల్లలకు చేసేటటువంటి తమాషా అంశం ఇది. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో రామ లక్ష్మణులను పెంచే సమయంలో లక్ష్మణుడిని ఏ మహిళ ఎత్తుకున్నా కూడా వారి ముక్కు చెవులను తడిము చూసేవాడు అనే కల్పన చేసిన పద్యం రమణీయం, పరమాద్భుతం. శ్రీరామాయణంలో హాస్యస్ఫోరకమైన ఒకే ఒక సన్నివేశం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, ఖండించడం. అందానికి సూచన అని కాదు సుమా, అజ్ఞానానికి సూచన. చెవులు ముక్కు పట్టుకోవడం, నేలకి రాచడం, వాటిని తొలగించాడు. నిజానికి శూర్పణఖ నిజమైన పేరు సుప్పనాతి. చేటల వంటి గోళ్ళు పెంచుకున్న కారణం చేత శూర్పము అంటే చేట, నఖములు అంటే గోళ్ళు. చేటల వంటి గోళ్ళు పెంచుకున్న కారణం చేత శూర్పణఖ అన్న పేరిట ప్రసిద్ధం. ఇప్పటికీ రాక్షస స్త్రీలను సినిమాలలో వాటిల్లో మనం చూస్తూ ఉంటే ఇలా గోళ్లతో చూపిస్తూ ఉంటారు. గోళ్ళు పెంచితే శూర్పణఖ. లక్ష్మణుడు ఒక్క శూర్పణఖ మాత్రమే కాదు సుమా, ఆ తర్వాత కూడా అయోముఖి అనే మరొక రాక్షస స్త్రీకి కూడా ముక్కు చెవులు ఖండించినట్లుగా శ్రీరామాయణం అభివర్ణిస్తుంది. ముక్కు చెవుల వెనుక ఇంత కథ ఉంది. పూర్వకాలంలో చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలలో కాన్పూర్ నాగ్పూర్ అనే ఆట కూడా ఆడేటటువంటి వాళ్ళు. కాన్పూర్కి నాగ్పూర్కి ఎంత దూరం ఉంటే ఇంతే అని చెప్పేటటువంటి వారిది. కాన్ అంటే చెవి, నాక్ అంటే నాసిక. కనుక ఈ ముక్కు ఈ చెవి మనలో ఉండే అజ్ఞానానికి ప్రతీకలు. తొలగించాడా లక్ష్మణుడు, ఇలా చెప్పుకోవాలి.